వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ కాబోతున్నాయి. సో దీని డైరెక్ట్ లింక్స్ ఎక్కడున్నాయి, అలాగే వాట్సాప్లో కావాలంటే ఏం చేయాలి, ఇన్ కేస్ మీ రిజల్ట్స్ తప్పులు ఉంటే మీరు ఎలా కంప్లైంట్ చేయాలి అనే దానిపైన ఈ వీడియో పూర్తిగా ఉండబోద్ది. సో ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాక మీకు బెటర్మెంట్ రిజల్ట్స్ లేదా ఇంప్రూవ్మెంట్ ఆఫ్ యువర్ రిజల్ట్స్ కావాలంటే ఏం చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియో ఉండబోతుంది. కాబట్టి మన ఛానల్ ఫాలో అవుతుండండి. అలాగే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. సో టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి లాగిన్ అయిపోండి, జాయిన్ అవ్వండి. మీకు ఏదైనా అలర్ట్ వస్తే దాంట్లో ఏదైనా ఇంపార్టెంట్ వస్తే దాంట్లో పెడతాను. సో కాబట్టి మీకు అలర్ట్ వస్తే ఏ ఇంపార్టెంట్ థింగ్స్ కూడా మీరు మిస్ అవ్వరు. ఫైన్ స్టూడెంట్స్, సో తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ సంబంధించి manabadi.co.in వెబ్సైట్లో ఈరోజు మధ్యాహ్నం 12 o'clockకి మీకు రిజల్ట్స్ అనేది వస్తాయి. సో రిజల్ట్స్ వచ్చేటప్పుడు మీకు లింక్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించి లింక్స్ ఇక్కడ ఉన్నాయి మీకు. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్, అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్, అలాగే ఇన్ కేస్ ఎవరైనా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ హాల్ టికెట్స్ మిస్ అయితే వాటికి సంబంధించి నేమ్ వైజ్ రిజల్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. దీంతోపాటు మీకు 10th క్లాస్కి సంబంధించి తెలంగాణ 10th క్లాస్ అండ్ ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ రిజల్ట్స్ సంబంధించిన లింక్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా స్టూడెంట్స్ వాట్సాప్లో కావాలి అనుకుంటే రిజల్ట్స్, సో పైన గెట్ తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మార్చ్ మెమో ఇన్ వాట్సాప్ అని లింక్ ఉంది. దీనిపైన యాడ్ చేయండి. దీంట్లో మీ నెంబర్ యాడ్ చేస్తే మీకు వాట్సాప్లో మీ రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. అయితే రిజల్ట్స్లో ఇన్ కేస్ మీకు ఏదైనా తప్పులు కానీ దొరికితే, అంటే తప్పులు అంటే మీరు అనుకున్న ఆ మార్కులు కాకుండా ఏదన్నా, ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 70 మార్క్స్ అని చెప్పి అనుకుంటారు, దాన్ని మీకు ఆల్మోస్ట్ 10 మార్క్స్ రావటం, లేదా అసలు ఒక సబ్జెక్ట్ కంప్లీట్గా మార్క్సే కనపడకపోవటము, లేదా మీ హాల్ టికెట్ నెంబర్కి మీ నేమ్ వేరే నేమ్ రావటము, లేదా మీ నేమ్కి ఇంకొక హాల్ టికెట్ నెంబర్ రావటము, లేదా ఫస్ట్ ఇయర్ బదులు సెకండ్ ఇయర్ అని ప్రింట్ అవ్వటము, ఇలాంటి తప్పులు ఏదన్నా ఉంటే వాటికి మీరు ఈ కింద ఇచ్చిన నంబరు ఆర్ఎల్స్ మెయిల్ ఐడి నోట్ చేసుకోండి. వీటికి మీరు ఫోన్ చేసి మీ కంప్లైంట్ చెప్పాలి, లేదా మెయిల్ అయినా చేయాలి. సో నంబర్ వచ్చి 9240205555 ఇది నంబరు. అండ్ మెయిల్ ఐడి వచ్చి helpdesk-ie@telangana.gov.in ఇది మీ ఈమెయిల్ ఐడి. ఈ మెయిల్ ఐడికి క్లియర్గా మీరు ప్రాబ్లం ఏంటి, మీ హాల్ టికెట్ నెంబర్ ఏంటి, మీ నేమ్ ఏంటి, మీరు ఏ ఇయర్, తర్వాత ఎంపీసీయా, బైపీసీయా, లేకపోతే సిఈసీయా, హెచ్ఈసీయా, ఏ డిస్ట్రిక్ట్ నుంచి చేస్తున్నారు, సిటీ ఏంటి, మీరు చదివిన కాలేజ్ ఏంటి అని క్లియర్గా డీటెయిల్స్ పెట్టి, తర్వాత ఏ ప్రాబ్లం అంటే మీ హాల్ టికెట్ నెంబర్ రాంగ్ పడిందనా, లేకపోతే మీ నేమ్ రాంగ్ పడిందనా, లేకపోతే పర్టికులర్గా ఏదైనా సబ్జెక్ట్ మార్క్స్ రాలేదనా, అలా క్లియర్గా పెట్టాలి. అంతే తప్పితే నేను 70 మార్కులు ఎక్స్పెక్ట్ చేశాను, నాకు 69 మార్కులు వచ్చాయి, నేను 60 మార్కులు ఎక్స్పెక్ట్ చేశాను, నాకు 50 మార్కులే వచ్చాయి, నేను జస్ట్ పాస్ అయ్యాను, నాకు కొంచెం మార్కులు పెంచండి, నేను జస్ట్ ఫెయిల్ అయ్యాను, నాకు కొంచెం మార్క్స్ పెంచి పాస్ చేయండి అని ఇర్రిలెవెంట్ మెయిల్స్ పెడితే ఉన్న మెయిల్స్ ఆల్రెడీ జెన్యూన్గా లెజిటిమేట్గా వచ్చిన మెయిల్స్కి కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వరు గవర్నమెంట్ వాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా చూసి పెడితే మీకు ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక జస్టిస్ న్యాయం అయితే జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, అందరూ పాస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.